బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ దేశ పౌరులకు కీలక సూచనలు అందిస్తూ ఉంది. ప్రెజెంట్ ఎక్కడ వారిని అక్కడ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిందిగా కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ప్రెజెంట్ ఇరాన్ అక్కడ బాంబులు క్షిపణుల దాడి చేస్తోంది. అయితే క్షిపణుల దాడికైతే ప్రెజెంట్ ఇజ్రాయెల్ తన పౌరుల్ని కాపాడుకోవటానికి ప్రెజెంట్ అయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కీలక సూచనలు చేస్తోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ మీద ప్రెజెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇరాన్ దాడులకి ఏ విధంగా ఇజ్రాయెల్లో భవనాలు కుప్పగూలిపోతున్నాయని. అయితే దీనికి ముందర మనం గతంలో చూసాము. ఇజ్రాయెల్ కూడా క్షిపణులతో ఇరాన్ మీద దాడి చేసినప్పుడు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏ విధంగా తయారైందనేది కూడా మనం చూసాము. అయితే గతంలో కూడా అంటే ఈ నెల 13న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా పరిణామాలు అనేవి చాలా తీవ్రతరంగా ఉంటున్నాయి. పౌరుల స్థావరాలు అంటే పౌరులు నివాసం ఉండే స్థలాలను కూడా టార్గెట్గా చేసుకొని, హాస్పిటల్స్ని వీటన్నిటిని టార్గెట్గా చేసుకొని ఇటు టెల్ అవీవ్ నగరం కూడా ధ్వంసం అవటం జరిగింది. మరోవైపు టెహ్రాన్ నగరం కూడా. సో ఈ రెండు నగరాలను కూడా ప్రధానంగా కూడా ప్రజెంట్ దాడులు క్షిపణులు టార్గెట్గా చేసుకొని దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇక ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు కీలక సూచనలు ఇస్తూ ఉంది, కీలక హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ప్రజెంట్ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి. అయితే ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఇక ఇరాన్లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. మనం చూసాము. ఇవాళ తెల్లవారుజామున కూడా ఇటు ట్రంప్ ప్రభుత్వం కూడా పేర్కొనటం జరిగింది. అమెరికా ఏవైతే ఇరాన్లో ఉన్న అణుస్థావరాలు ఉన్నాయో 3 అణుస్థావరాల మీద కూడా దాడి చేసినట్లు అఫీషియల్గా పేర్కొనటం అనేది జరిగింది. అయితే దీనికి ముందర అంటే నిన్న ఆల్రెడీ కూడా ట్రంప్ దీని మీద మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా డెఫినెట్గా అణుస్థావరాలని, ఇరాన్లో ఉన్న అణుస్థావరాలని ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్ చేయలేదు, ఇజ్రాయెల్కి అంత సీను లేదు, అమెరికా మాత్రమే చేయగలదు. సో శాంతి చర్చలకు రావాలంటే ఇరాన్ డెఫినెట్గా కూడా అమెరికా దగ్గరికి రావాలి అన్నట్లుగానైతే ట్రంప్ మాట్లాడటం, ఆ మాటలు సంచలనంగా మారటం జరిగింది. అయితే అన్నట్లుగానే ఇప్పుడు ఇరాన్ స్థావరాలపై ఇప్పుడు అమెరికా దాడి చేసింది. అయితే గతంలో కూడా ఇజ్రాయెల్ అమెరికా సాయం కోరింది. అమెరికా సాయం ఉంటేనే ఎక్కడైతే భూమిలో ఉన్నాయో ఇటు అణు కేంద్రాలు అనేవి కూడా భూమిలో ధ్వంసం చేయడానికి కూడా చాలా కష్టతరంగా భూమి లోపల ఉండటం జరిగింది. అది అమెరికా సహాయం అందిస్తేనే ఆ అణుస్థావరాలు అనేవి కూడా ధ్వంసం చేయగలము అని చెప్పి కూడా చెప్పటం జరిగింది. అయితే ఆ తర్వాత నిన్న ఆ రకమైన ట్రంప్ కామెంట్స్ చేయటము, అయితే అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగుతుందా అన్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికానే డైరెక్ట్గా కూడా ఇరాన్లో ఉన్న అణుస్థావరాల మీద అయితే ప్రజెంట్ దాడులు చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఇరాన్ విరుచుకుపడుతూ కూడా క్షిపణుల దాడికి చేస్తూ ఉంది. గతంలో కూడా ఇరాన్ దాడులు చేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ ఆ దాడులను గాల్లోనే ఎదుర్కోగలిగింది. బట్ ఇప్పుడు చూస్తే గనక క్షిపణుల వర్షం, ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇక ఇరాన్ తన విశ్వరూపాన్ని చూపిస్తుందనే చెప్పాలి. ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ నగరాల మీద అక్కడ ప్రజెంట్ టెల్ అవీవ్ అండ్ జెరూసలేం సహా ఇప్పుడు పలు ప్రాంతాల్లోనైతే పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి, బాంబుల వర్షం కురుస్తూ ఉంది. మరోవైపు వీటిలో క్షిపణుల ప్రయోగం అనేది జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ఇక రీసెంట్గానే అంటే ఇవాళ మార్నింగే అమెరికా కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా యుద్ధంలో 3 అణుస్థావరాలను కూడా ధ్వంసం చేస్తున్నట్లుగా అమెరికా చెప్పడం జరిగింది. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ నగరం దాడులనైతే ధీటుగా ఎదుర్కొంటుంది. మరోవైపు ధీటుగా టెల్ అవీవ్ అండ్ జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా అమెరికా చెప్తుంది ఏంటంటే మేము శాంతి కాముకులమే, ట్రంప్ చెప్తుంది మేము శాంతి కాముకులమే, ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో దూసుకుపోతుంది, ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ని కామ్ అవ్వమని మేము చెప్పలేము. సో అందుకని చెప్పి కూడా ఇప్పుడు ఈ యుద్ధం గురించి ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి కూడా అమెరికా చెప్పడం జరిగింది. అయితే అమెరికా అలా చెప్పిన తర్వాత కూడా ఈ యుద్ధంలో ఇరాన్లో ఉన్న 3 అణు కేంద్రాలను అయితే ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇక దానికి సంబంధించి మరి ఆ అణు కేంద్రాలు ధ్వంసం అయ్యాయా లేదా అని కూడా ఇరాన్ అయితే ఇంకా అఫీషియల్గానైతే అనౌన్స్ చేయలేదు, అఫీషియల్గా
చెప్పలేదు. అయితే గతంలో ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు అణు కేంద్రాల మీద అప్పుడు ఇరాన్ పేర్కొనటం జరిగింది. అణు కేంద్రాలు ఏవి కూడా ధ్వంసం కాలేదు, ఏమీ కాలేదు అన్నట్లుగా కూడా ఇరాన్ పేర్కొనటం జరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతుంది, ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. అక్కడ పౌరుల నివాసాలు మరోవైపు అన్నింటినీ కూడా టార్గెట్గా చేసుకొని, కొన్ని ప్రాంతాలని టార్గెట్గా చూసుకొని, టెల్ అవీవ్ అదేవిధంగా జెరూసలేం మరో కీలక ప్రాంతాలను అయితే టార్గెట్గా చేసుకొని ప్రజెంట్ ఇరాన్ క్షిపణుల దాడి చేస్తూ ఉంది. ఇక ఈ క్షిపణుల దాడిలోనైతే ఇప్పుడు ఇజ్రాయెల్ వణికిపోతూ ఉంది. మరోవైపు అక్కడ ఉన్న పౌరుల్ని అయితే ప్రజెంట్ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళైతే తలదాచుకోవాల్సిందిగానైతే ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది. కానీ జనరల్గానైతే బంకర్లో తలదాచుకుంటూ ఉంటారు, ఏవైతే ప్రభుత్వ భవనాలు వాటిలో బంకర్స్లో తలదాచుకుంటూ ఉంటారు. బట్ మనం ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిన దాడిలో ఈవెన్ హాస్పిటల్స్, స్కూల్స్ని వాటిని ప్రముఖంగా టార్గెట్ చేసుకొని కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. డెఫినెట్గా కూడా అలాంటి ప్రభుత్వ భవనాలను వాటిని కూడా టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తుంది. మరి వీటన్నిటి నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం కూడా క్షిపణుల దాడి జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా బాంబులు పేలుతూ ఉన్నాయి. ఇళ్ళన్నీ కూడా ధ్వంసమైపోయిన దృశ్యాలు ఒకవైపు దర్శనమిస్తూ ఉన్నాయి. మరోవైపు నెట్టింట్లో కూడా చాలా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ నేపథ్యంలోనైతే ఇల్లు చాలా ధ్వంసమని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ ఇళ్ళని పోస్ట్ చేసుకుంటూ కూడా బాధపడుతూ కూడా కన్నీరు ఆపుకోలేక పోస్ట్ చేస్తూ ఉన్నాయి కూడా ప్రజెంట్ కొన్ని దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాము. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ పౌరుల్ని జాగ్రత్తగా ఉండవలసిందిగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రజెంట్ భీకర యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ సమాధానం చెబుతూ ఉంది. ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడుతూ ఉంది ఇజ్రాయెల్ మీద. ఇంకా ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతున్న నేపథ్యంలో మరోవైపు అక్కడ పౌరులను అయితే జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. వారందరి నివాసాలు కూడా మొత్తం కూడా క్షిపణుల దాడిలో ఏ విధంగా ధ్వంసం అయ్యాయని మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఉండటానికి కూడా పరిస్థితి అక్కడ చాలా ఘోరంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మరోవైపు యుద్ధ నేపథ్యం అనేది ఇప్పటికే అక్కడ కనీసం తినడానికి తిండి ఇవి కూడా చాలా కాస్ట్లీ అయిపోయిన నేపథ్యం నెలకొని ఉంది. అయితే ఈ యుద్ధం వల్ల పౌరులైతే చాలా నష్టాన్ని చవిచూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అండ్ యుద్ధం అనేది వస్తే డెఫినెట్గా కూడా అక్కడ పరిణామాలు అనేవి చాలా చేజారిపోతాయి. ఆర్థికంగా దేశాలు వెనకబడిపోతాయి. మరోవైపు పౌరులకి తీరని నష్టం జరుగుతుంది. అందుకని యుద్ధం ఏదైనా దేశాల మధ్య మొదటి యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో అందుకే ముందుగా శాంతి చర్చలతోనే ఆ యుద్ధ వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అటువంటి పరిస్థితులు నెలకొనైతే లేవు. అయితే ముందుగానైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు, అంటే ఇజ్రాయెల్ దాడులు ఆపితే ఇరాన్ మేము దాడులు ఆపుతామని చెప్పి ఒకానొక టైంలో ప్రకటించినప్పటికీ బట్ ఆ తర్వాత ఇరాన్ అణుబాంబుల తయారీ ఆపాలని చెప్పి, అణు కేంద్రాలను ఆపాలని చెప్పి కూడా చెప్పటము. అయితే వీటన్నిటి నేపథ్యంలోనైతే ఇక ఆ తరువాత ట్రంప్ కూడా దానికి సంబంధించి మాట్లాడటము, అంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది అని చెప్పి కూడా ఒక అనుమానం ఉన్న నేపథ్యంలోనైతే డెఫినెట్గా కొన్ని వారాల్లోనే ఇరాన్ తన అణుబాంబులను తయారు చేసుకోనుంది అని చెప్పి కూడా అమెరికా కూడా ట్రంప్ కూడా పేర్కొనటం జరిగింది. అయితే ఇవాళ అణు కేంద్రాల మీద ట్రంప్ దాడి చేయటము, దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయటము జరిగింది. ఇక ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులకు పాల్పడుతూ ఉంది. అసలు మొత్తం కూడా టెల్ అవీవ్ అదేవిధంగా కొన్ని కీలకమైన ప్రాంతాలను అయితే టార్గెట్గా చేసుకొని ప్రజెంట్ దాడులు చేస్తూ ఉంది. పౌరుల నివాసాలు పూర్తిగా ధ్వంసమవుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ పౌరుల్ని సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి.